హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మనం వచ్చేసాం నిజాంపేటలో ఉన్నటువంటి నేచర్ మంత్ర సెంటర్కి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ ఫేస్ చేస్తున్న పీసీఓడి నుంచి థైరాయిడ్, డయాబెటిక్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్కి కేవలం డైట్తో చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో వీళ్ళు దాన్ని క్యూర్ చేస్తున్నారు అండ్ మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసాం వీళ్ళతో మాట్లాడేందుకు. మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఓన్లీ డైట్తో ఇంత అంటే అందరూ బాధపడుతున్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా మీరు రిలీఫ్ ఇవ్వగలుగుతున్నారు? అంటే ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు వీటి నుంచే కదా, మన కొత్తగా ఎక్కడి నుంచో రావు. ఆహారం లోపమా, లేకపోతే వ్యాయామం చేయకనా, లేకపోతే స్ట్రెస్సా, వీటి నుంచే కదా. నేచర్ మంత్ర కూడా అదే చేస్తుంది. ఈ మూడింటిని కరెక్ట్ చేయటమే, కంట్రోల్లో పెట్టడం, లేకుండా చేయటం వీలైతే, పర్ఫెక్ట్ ఫుడ్, దాని తర్వాత కరెక్ట్గా యోగా, అటు మెడిటేషన్, ఇవన్నీ ఏర్చి కూర్చి మొత్తం మనకి ఎలాంటి నా ఒక 30 సంవత్సరాల అనుభవం నుంచి తీసుకున్నాయి. ఇవన్నీ వాటి నుంచి తీసుకొని దాని నుంచి ఒక కొంత రీసెర్చ్ చేసి దాన్ని కరెక్ట్గా రూపొందించి దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నేచర్ మంత్రం ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపిస్తున్నాం. హైదరాబాద్ అయితే నేచర్ మంత్రం పంపిస్తుంది. ఇదే బయట అనుకోండి, బయట అయితే మనకి కొంచెం రూపం మార్చి కొద్దిగా పౌడర్లు కొద్దిగా వేరే వేరే తీసుకొచ్చి అక్కడ కూడా ఈ మైక్రోగిన్స్ అక్కడ కూడా పెట్టేలాగా అది కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి దీన్ని ఈ కోర్స్ చేసి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది కూడా ముఖ్యమే కదా మనకి. ఎందుకంటే నేను చెప్పి లేకపోతే మీరు అడిగి అది మామూలుగానే ఉంటుంది, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి ఎలా తగ్గించుకున్నారు, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది నేచర్ మంత్రం నుంచి తీసుకున్న వాళ్ళు, ఇది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ నుంచి మనకి సికింద్రాబాద్ నాగరాజ్ గారు, వారికి మొత్తం డయాబెటిక్ చాలా సఫర్ అవుతా ఉన్నారు. అక్కడ మొత్తం దాని నుంచి బయటపడిపోయి 100% మొత్తం వితౌట్ మెడికేషన్ చేశారు. నాగరాజ్ గారు వచ్చారు. అట్లనే పద్మావతి గారు కర్నూలు అయితే చాలా సఫర్ అవుతున్నారు పాపం. ఆమె చాలా బాధాకరంగా ఉంటుంది, ఇప్పుడు తర్వాత మాట్లాడతారు. అయితే అక్కడి నుంచి మన ఈ వీడియోలు చూసి వచ్చి ఇక్కడనే ఒక రూమ్ తీసుకొని వారి భర్త కూడా వచ్చారు, ఇద్దరు కలిసి ఇక్కడ ఉండి మొత్తం ఇది చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కోర్సు ఇంకా ఎండింగ్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇంకా 2 months ఇలా దాటిని తర్వాత మళ్ళీ శ్రీనివాసరావు గారు, ఇది వీళ్ళిద్దరు హైదరాబాద్లో చేశారు, కానీ శ్రీనివాసరావు గారు నల్గొండ. ఇప్పుడు మనం 2 పద్ధతులు చెప్పాం కదా, ఇక్కడ ఎలా రిజల్ట్ వస్తున్నాయి, వాళ్ళకి ఎలా వస్తున్నాయి, ఎలా ఫుడ్ పంపిస్తున్నాం, అక్కడ తీసుకున్నారు. అక్కడ కూడా అంతే, వారు వ్యవసాయం చేస్తారు, మళ్ళీ ఒక ఫర్టిలైజర్ షాప్ ఉంది, తను కూడా మంచి రిజల్ట్. మొత్తం మెడిసిన్ తీసేశారు. ముందైతే అనుకున్నారు అసలు ఏదో కొంచెం తగ్గిద్దిలే, మెడిసిన్ తగ్గిద్ది కదా అనుకున్నారు. టోటల్ గా ఆయన అనుభవం కూడా చెప్తారు. ఇంతమంది తీసుకో. సో మీరు మీ అనుభవం చెప్పండి సార్. నా పేరు నాగరాజ్ అండి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. నాకు ఆఫ్టర్ కోవిడ్ షుగరు వచ్చింది. అయితే నాకు వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అన్నమాట ఆరోగ్యము. అయితే నేను ఎటువంటి మందులు లేకుండా న్యాచురల్గా ఈ షుగర్ని తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నేచర్ మంత్ర యొక్క వీడియోస్ నేను చూడటం జరిగింది. అదేవిధంగా నేను ప్రభాకర్ గారిని కాంటాక్ట్ చేసి ఈ యొక్క కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కోర్సు స్టార్ట్ చేసే ముందు నా యొక్క షుగర్ లెవెల్స్ 171 ఫాస్టింగ్ ఉంది, అదేవిధంగా HbA1c 9.0 ఉంది. అయితే ఇది నేను ఒక 1 month యూస్ చేసిన తర్వాత మరలా టెస్ట్ చేయించుకుంటే ఒక షుగర్ లెవెల్స్ 98కి వచ్చింది, అదేవిధంగా HbA1c 8కి వచ్చింది, ఆ తర్వాత 7.1కి వచ్చింది HbA1c అనేది. సో ప్రజెంట్ నా యొక్క షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చినాయి. దాంతోపాటు థైరాయిడ్ ఉంది, అవి కూడా అన్నీ నార్మల్కి వచ్చేసినాయి అన్నమాట. సో అయితే నా యొక్క వెయిట్ 108 kgs ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు నాకు 10 kgs తగ్గి నేను 98 kgs. సో మీరు ఈ కోర్స్ ఎన్ని రోజులు వాడారు, ముందు తర్వాత రిజల్ట్ మీకు ఎలా అనిపించింది? సో ఈ కోర్స్ నేను 2 నెలలు కంప్లీట్ అయిపోయి వస్తుంది. సో ఈ కోర్స్ నేను వాడటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఎటువంటి మందులు లేకుండా వితౌట్ మెడికేషన్ ఈ కోర్స్ నేను యూజ్ చేశాను. సో నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే స్ప్రౌట్స్ వచ్చేవన్నమాట. స్ప్రౌట్స్ ఏంటంటే కొంచెం నవలటానికి ఎక్కువ టైం పట్టేది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 weeks నుంచి మైక్రోగ్రీన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక మైక్రోగ్రీన్స్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల కొంచెము ఫాస్ట్గా తినగలుగుతున్నాము అండ్ లైట్ వెయిట్గా బాడీ ఉంటుంది అనమాట. డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. నాకు షుగర్, థైరాయిడ్ కానీ మిగిలిన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఓవరాల్గా అయితే 100% నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆరోగ్యం కూడా మంచిగా, నాకు వెయిట్ తగ్గింది, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి. పూర్తిగా నేను టాబ్లెట్స్ కూడా వాడటం కూడా ఆఫ్ చేశాను. సూపర్. నిజంగా
ఈ మేడంతో మాట్లాడాలి. మేడం చాలా వచ్చినప్పటి నుండి నాకు చక్కగా నవ్వుతూ యాక్టివ్గా కనిపిస్తున్నారు. కానీ మీ ఏజ్ చెప్పారు, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎంత మేడం మీ ఏజ్? 61 అండి. కానీ మీరు ఉన్న యాక్టివ్కి ఇది పట్టుకుంటే పర్వాలేదు. కానీ యాక్టివ్ గా అనేది ముందు లేరు. అదే అడగబోతున్నాను. వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అది ముందు నుండే ఉందా? ముందు మీకు నమస్కారాలండి. ఐదుకు నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదండి. నేను కర్నూలులో ఉంటాను. నాకు తెలియకుండానే నేను పడిపోయేదాన్ని. రెండోది షుగర్ ఎక్కువగా ఉంది అని నాకు 80 యూనిట్స్ ఇన్సులిన్ పెట్టారు. ఎంత ఉండేది మేడం అప్పుడు షుగర్ మీకు? నాకు 200, 250, 300 కూడా ఉండేది అన్నమాట. అందుకు వాళ్ళు డోసేజ్ పెంచారు. డోసేజ్ పెంచడంతో పాటు మీరు డైట్ కూడా కంట్రోల్లో ఉండాలి అన్నారు. ఆ డైట్ కంట్రోల్ దాంతో ఉండడంతో వాకింగ్ మస్ట్ అన్నారు. సరే మార్నింగ్ నైట్ నడిచేదాన్ని. నైట్ ఇంటి ముందు నడుస్తూ పడిపోయానండి. నాకు తెలియకనే పడిపోయాను. పళ్ళు విరిగిపోయింది. సరే మళ్ళీ ఇంట్లో కూడా అంతేనండి, పని చేసుకుంటూ కూడా పడిపోయేదాన్ని. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. చాలా అంటే ఎప్పుడు ఒకళ్ళు కనిపెట్టుకుని ఉండాల్సిన స్టేజ్ అది. మా వారు అన్నారు, నీవు ఎన్ని రోజులు ఉంటావో ఏమో నాకైతే అర్థం కావడం లేదు అంటే, అప్పుడు నేను దేవుని దయ వల్ల సార్ గారి ఇవి చూసి మా వారిని పట్టుబట్టానండి. లేదు వెళ్ళాలి, తీసుకోవాలి అంటే మా వారిని తీసుకోవాలి అని ఊరికే చెప్పకూడదు, నీవు బాగా చేయాలి, సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తానంటే తప్పకుండా తీసుకుందువు. కానీ అప్పుడు వచ్చి సార్ను అప్రోచ్ చేస్తే నీకు ఏ బాధ లేదు, నేను చూసుకుంటాను నిన్ను అని నాకు చాలా మనోధైర్యం ఇచ్చారండి. అది నాకు చాలా నచ్చిందండి. ప్రతి వారంలో 2 సార్లన్నా సార్ మాట్లాడి ఎట్లా ఉన్నావమ్మా పద్మావతి, బాగున్నావా అని ఆ ధైర్యంతోనే నేను సార్ పంపించిన డైట్ కరెక్ట్గా తీసుకుంటూ ఇంట్లో అన్ని వండి పెట్టేదాన్ని, కానీ రుచి కూడా చూసేదాన్ని కాదు. సార్ చెప్పారు మంచినీళ్ళు ఒకటే మీ ఇంట్లో నువ్వు తాగాలి అని చెప్పారండి. కానీ డబ్బు ఈజ్ నాట్ ఏ క్రైటీరియా అండి. మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్. హీఈస్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. ఈయన హెల్త్ గురించి అందరికీ హెల్త్ పంచాలా అనుకునేంతటి గొప్ప మనిషి అండి. అది నేను సార్కి నమస్కారాలు చేసి చెప్తున్నాను. మా లాంటి వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చారండి. అలా పడిపోతూ ఉంటే ఎన్ని రోజులు ఉంటామండి. ఇప్పుడు నేను 80 యూనిట్స్లో ఉండేదాన్ని అండి ఇన్సులిన్. ఇప్పుడు 10 యూనిట్స్కి వచ్చాను. కానీ సార్ గారికి అది కూడా ఇది అవుతుంది. కానీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోవాలి. డయాబెటిక్ హిమోగ్లోబిన్ అండి 7.1 ఉండేది. దానికోసము అలా ఉండేదాన్నేమో అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు 11.5కి వచ్చింది. క్రియాటినిన్ 1 పైన ఉండిందండి, ఇప్పుడు 0.85 ఉందండి. కొలెస్ట్రాల్ లేదండి, హెచ్డిఎల్ లేదు, ఎల్డిఎల్ లేదు, అన్ని నార్మల్కి వచ్చేసాయండి. ఓకే, మిరాకిల్ సార్ ఇది. ఓన్లీ మీరు ఫుడ్ డైట్ తో అంటే చిన్న చిన్న చేంజెస్ తోనే ఇట్లా మొత్తం అన్ని డిసీజెస్ ని కంట్రోల్ చేయడం అది ముందు నేను నడిచేది కూడా మా వారి హెల్ప్ చేయి ఇలా పట్టుకొని నడిచేదానండి. అది ఎక్కువ దూరం కూడా కాదు, సపోర్ట్ తీసుకుని నడిచేవాళ్ళు. ఇటువైపు నా కొడుకు, ఇటువైపు మా వారు ఇలా పట్టుకొని నడిచేదాన్ని. ఇప్పుడు మా వారు చెప్తున్నారు సార్ తోటి నాకంటే స్పీడ్గా వెళ్ళిపోతా ఉంది, పట్టుకోవడం కష్టం అవుతా ఉంది ఈమెను అని. ఇప్పుడు ఈజీగా 4 కిలోమీటర్ల వరకు నడవగలుగుతున్నాను. సూపర్ సూపర్. నడుస్తున్నాను, యోగా చేస్తున్నాను, సార్ గారు చెప్పినట్టు యోగా చేసుకుంటున్నాను, అన్ని చేస్తున్నాను. కష్టంగా అనిపిస్తుందమ్మా మీకు ఏమైనా యోగా? లేదండి, ఏమీ లేదండి. తినడం కంట్రోల్ చేసుకోవడం అన్న బాధ అనిపిస్తుందా? ఫస్ట్ లో కొంచెం అనిపించేదేమో గానీ ఎవ్రీ సండే తేనె నిమ్మకాయ అన్నారు సార్, దాంతో ఇంత శరీరం ఎట్లా సార్ అంటే నువ్వు చేసి చూడు అని ఒక ధైర్యం నాకు చూపించారండి. అసలు నైట్ అయినా కూడా సార్ గారితో మాట్లాడేదాన్ని, ఎంత యాక్టివ్ గా ఉన్నావమ్మా నువ్వు అని అనేవాళ్ళు. అంత ఉత్త తేనె నిమ్మకాయతోనే. ఇది మనోబలం ఉండాలండి. సార్ పంపించడానికి ఆయనకి ఎటువంటి ఇది లేదు, కానీ మనంతకు మనం మనోబలంతో చేస్తే తప్పకుండా మళ్ళీ పూర్ణారోగ్యవంతురాలు అవుతాం. అది మనిషి తెలుసుకోవాలన్నమాట. సూపర్. ఎవరు కానీ మనీ ఆయన వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. 20-25 మంది ఉన్నారండి వర్కర్స్ ఇక్కడ చేసేవాళ్ళు. ఎంత నీట్గా చేస్తున్నారు. టైం అండి 6:30 అంటే నా డోర్ ముందర ఉంటుంది బ్రేక్ఫాస్ట్, 12:30కి లంచ్,
నేనే అనేదాన్ని సార్ తోటి, నాకు కుక్డ్ ఫుడ్ వద్దు సార్, నాకు మార్నింగ్ నైట్ నాకు ఫ్రూట్సే పంపించండి, నేను తొందరగా తగ్గాలి అని. సార్ అన్నారు లాస్ట్ వీక్ వద్దమ్మా బాధపడుతున్నారు, ఎవ్రీ సాటర్డే నీకు ఫీస్ట్ ఉంటుందండి మాకు, అది నువ్వు మిస్ అవుతున్నావు, ఈ 1 వీక్ తినొచ్చు అప్పుడా. అయితే ఇందులో ఏంటంటే పద్మావతి గారు ఏమన్నారంటే, నాకు మీరు ఫుడ్ ఏమి ఇస్తారు కాదు, నాకు రిజల్ట్ రావాలి, అట్లాంటి ఫుడ్డే కావాలని చెప్పారు. అప్పుడు ఏంది మనకి ఈ ఫాస్టింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే ఎక్కువ మొత్తం రా ఫుడ్కి వెళ్తే ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. మొత్తం రా ఫుడ్కి వెళ్ళాలంటే హ్యాపీ, నాకు రా ఫుడ్కి వెళ్తానని చెప్పారు. నిజంగా అట్లే అసలు కుక్డ్ ఫుడ్ పెడతామంటే కూడా వద్దని చెప్పేవాళ్ళు. అయితే మాకు ఇంట్లో ఏముంటదంటే మంచి సాటర్డే కొన్ని స్పెషల్ ఇస్తారు కదా, మా మిసెస్ ఏం చేస్తుందంటే, మా మిసెస్ ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఎలా ఉంటుంది అందరికి అలానే పెట్టాలని చూస్తూ ఉంటుంది. అయితే తనేమంటుందంటే ఇట్లా ఓన్లీ రా ఫుడ్ లో ఉన్నాళ్ళు, లేదు లేదు ఓన్లీ సాటర్డే అన్న పంపించాలి, ఇన్ని టేస్ట్లు చేస్తున్నాం కదా, వాళ్ళు అది మిస్ అయిపోతున్నారని ఆయన తాపత్రయం. మిస్ అయితే ఎట్లా, అది పంపించాల్సింది. మాకు ఒక తృప్తి అన్ని పెట్టడం అనేది. అంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ కల్చర్ నుంచి కదా వచ్చాం, ఒక మారుమూల విలేజ్ నుంచి అట్లా వచ్చాం కదా, అది అలా ఉంటది. ఇక నేను కూడా అనుకుంటాను అదే కదా ఉండాలి కదా, అది ఉంటేనే కదా ఇంతమందికి చెప్పగలుగుతామని. అట్లా మధ్యలో తినండి ఒక రోజు 2 రోజులు అని చెప్పటం. ఫెస్టివల్స్ కూడా పంపించారండి, నా కోసం కాదు, మా వారి కోసం, మా బాబు కోసం మీరు వాళ్ళకి పెట్టండి అని ఫెస్టివల్స్ కు పంపించారు. మేడం ఇప్పుడు మీరు వచ్చే ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏమనుకుని వచ్చారు, ఇప్పుడు ఎలా అనిపిస్తోంది, మీ ఫీలింగ్ చెప్పండి. జెన్యున్ గా చెప్తున్నాను మేడం, నేను ఒక మనోబలంతో వచ్చాను, నేను చేయాలి. ఎందుకంటే నేను చూసాను యూట్యూబ్ లో అందరి రిజల్ట్స్ చూసాను, చూసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను బాగుండాలి, నేను ఫిజికల్ గా మెంటల్ గా అంత బాగుండాలి. మోటివేషన్ ఎలా వచ్చింది మీకు? నేను యూట్యూబ్ లో చూసాను, మళ్ళీ వచ్చి సార్ గారితో మాట్లాడాను. మాట్లాడితే మాటలు కాదమ్మా, నువ్వు తీసుకో 1 మంత్ చూడు, నీకేమి రిజల్ట్ లేదు అంటే నువ్వు మానేద్దు గానీ అని అన్నారు. నాకు 10 డేస్కే కొంచెం బాడీ బాగా లైట్ అయింది. అయితే ఈ మైక్రో ఇవి నాకు ఒక 20 డేస్ నుంచి వస్తుంది మేడం, దాంతో ఇంకా బాగుంది. నాకు అన్ని ఉండేటు మేడం, ఇప్పుడు షుగర్ వాళ్ళు అనగానే డయాబెటిక్ అంటే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ ఎంత ఎమోషన్ గా ఉన్నారంటే నాకు నవ్వొస్తా ఉంటాయి. పార్క్ వెళ్తే అక్కడ కొంచెం ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారంట, ఇంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు కదా, వెయిట్ 90, 100 ఇలా ఉన్నారు కదా, వాళ్ళని ఆపేసి చెప్తున్నారంట, కష్టపడి నడుస్తుంటే అమ్మాయి ఆగు, పెళ్లిగాని పిల్లలండి, ఆగమ్మా ఏం చేస్తావు నువ్వు, ఐటీ ఆంటీ మేము కూర్చొని ఇట్లా అయిపోయినట్టు, కూర్చొని కాదమ్మా, ఎక్సర్సైజ్ లేక సరైన ఫుడ్ లేక, ఇదిగో నువ్వు వీడియో ఇది పెట్టుకున్నావు కదా, ఫోన్ లో తీసి చూడు, ఇక్కడ ప్రభాకర్ సార్ అని ఉంటారు, ఆవిడ లైవ్ రిజల్ట్స్ చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు అలాగే నలుగురికి ఉపయోగపడాలని మీ అనుభవంతో చేశారో, ఆవిడకి వచ్చిన రిజల్ట్ కూడా నలుగురు పంచిపెట్టాలని వస్తున్నారు. అంతేమ్మా కదా, అట్లనే నేమే సార్కి ఏదో పెద్ద బిజినెస్ తేవాలని లేదు, ఇక్కడ సార్కి ఇప్పుడే ఎక్కువైపోయినారు అందరూ, వాళ్లకు హెల్త్ రావాలని, అంత చిన్న పిల్లలు అంతలా ఉండడము, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. వద్దమ్మా మీరు పోండి, తీసుకోండి, మీరు ఐటీ అంటున్నారు మరి యూ కెన్ అఫోర్డ్. అట్లా నిన్న కూడా మా ఫ్రెండ్కి చెప్పాను, ఆయనకి తగ్గడం లేదు, షుగరు ఫ్లక్చువేటింగ్ గా ఉంది అంటే, ఇలా ఎందుకు మీరు ట్రై చేయకూడదు అంటే, తప్పకుండా పద్మ నాకు అడ్రస్ అన్ని ఇవ్వంటే ఇచ్చాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. మీరు వచ్చి ఇక్కడ స్టే చేస్తూ తీసుకున్నారమ్మా? ఓకే ఓకే. ఇవాళ వెళ్ళిపోతున్నాము, అంటే మళ్ళీ వస్తానమ్మా, ఫిబ్రవరిలో వస్తాను, మళ్ళీ నేను మా వారు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన కూడా డయాబెటిక్. సో ఇంకోటి చెప్పాలమ్మా, ఆయన ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా ఉంది. ఎంకరేజ్మెంటే కాదు, హెల్ప్ కూడా. సార్ అన్నారు నువ్వు చేస్తున్నావు కానీ వంట నువ్వు రుచి కూడా చూడకూడదు, ఆయనే రుచి బాగుందిలే, ఉప్పు సరిపోయి అన్ని సరిపోయింది. మేము ప్యూర్ వెజిటేరియన్స్, మాకేం పెద్ద వెరైటీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. పద టైం అయింది పోదాం పద అక్కడ పిలుచుకొని పోవడము, దానికి సరిపోయిన షూస్ కొనుక్కోవడము, అన్ని రకాల మనం కరెక్ట్ గా చేయగలిగినామంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు 9 kgs తగ్గాను, అంతేనా అని అనుకుంటున్నాను, కానీ కర్నూలుకు పోయి నేను ఇది కంటిన్యూ చేస్తాను. సో పద్మావతి గారి అనుభవం విన్నాం కదా, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నమస్తే అమ్మ, నా పేరు డి శ్రీనివాసరావు. ఓకే. నల్గొండ జిల్లా కనగల్లు మండలం, మాది ఫర్టిలైజర్ షాపు, అగ్రికల్చర్ ల్యాండ్ చేస్తుంటాను. నాకు 17 సంవత్సరాల బట్టి షుగర్ ఉంది. 17 years నుంచి ఉంది.
ఈ మధ్య ఒక 3 నెలల కిందట HP1C 13కి వెళ్ళింది. సార్కి నేను 11 అనే చెప్పా. సారీ ఏమనుకోవాలి, ఇప్పుడు బయటపడింది. 13 ఉంది. ఓకే, అంటే మీ మీద నమ్మకం సార్, ఎంత ఉన్నా మీరు తగ్గిస్తారని అలా కొంచెం తగ్గించుకున్నారు. 500 చిల్లరకి వెళ్ళింది. అయ్యో 500 500 చిల్లరకి వెళ్ళింది. అప్పుడు ఇన్సులిన్ తీసుకుందామని అనుకుంటుంటే ఇది చూసి మా మెసేజ్ చూసి ఇదేదో బాగుంది, న్యాచురల్ ఫుడ్ బాగుంటుంది, న్యాచురల్గా ఏదో బాగుందని అంటే సరే ఒకసారి కలుద్దామని సార్కి కాల్ చేశా. మంచి విషయం, మీ ఆవిడ గారే పంపించారా? యూట్యూబ్లో చూసి ఇది చేశా. సార్ నాకు మీకు ఇబ్బంది లేదు, తగ్గుద్ది, రాండి మీరు నా దగ్గరికి రండి, నేను తగ్గిస్తాను అని అన్నాడు. ఒకరోజు ఖాళీ చూసుకొని వచ్చి సార్ని కలిశాను. మీరు కరెక్ట్గా చేయండి, న్యాచురల్గా దానికి పెద్ద ఇదేం లేదు దీంట్లో, మీకు 100% తగ్గుద్ది, మీరు న్యాచురల్గా చేయండి, ఇబ్బంది లేకుండా పూర్తిగా క్యూర్ అవుతారని అన్నారు. నాకు 2 నెలలు కోర్సు చెప్పారు సారు. నాకు నెల రోజులకే చాలా తగ్గింది. ఆ 500 నుంచి 98కి వచ్చింది. 98కి వచ్చినప్పుడు సార్ ఇట్లా జరిగింది ఇదంటే ఇబ్బంది లేదు, మంచిదే, దీన్ని ఎట్లా ఇంకో 2 months కంటిన్యూ చేయి, మొత్తం క్యూర్ అవుద్ది అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే ఓకే సార్ మీరు చెప్పిన తర్వాత 100% చేస్తానే ఉంటాను. నాకు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చాలా మట్టి క్యూర్ అవుతుంది. ఇంతకుముందు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముందు కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ కొంచెం ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అవన్నీ నార్మల్కి వచ్చేసింది. కొంచెం హెడ్ కొంచెం తల తిరగటం లాంటిది అది కూడా కొంచెం నార్మల్కి వచ్చింది. ఇక 500 చిల్లరకు వచ్చిన తర్వాత ఎట్లుంటది ఇక షుగర్ తో పాటు సైడ్ ఎఫెక్ట్లు కూడా తగ్గాయి. దాని వల్ల మనకి ఏం ఖర్చు లేదు, నాకేం చేసింది పెట్టుబడి కూడా ఏం లేదు. సార్ చెప్పిన తర్వాత మనం చేసాం, 100% క్యూర్ అయింది. సూపర్, దాని గురించి ఇబ్బంది లేదు. ఒక్క షుగర్ తో పాటు సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు మనిషిలో, హార్ట్ అటాక్ వరకు, ప్రాణం పోయే వరకు వస్తుంది, కళ్ళు కనిపించవు, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అవును, సో ఇవన్నీ కూడా రిలీఫ్ వస్తున్నాయంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. మేడం చెప్పండి మేడం. నేను ఇంకొకటి చెప్పాలంటే రిజల్ట్ చెప్పడం మర్చిపోయినాను. చెప్పండి. నా క్రియాటినిన్ 1 పైన ఉండిందండి, ఇప్పుడు 0.85 అయింది. కొలెస్ట్రాల్ నార్మల్, HDL, LDL అన్నీ కూడా నార్మల్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా నేను ఆ 10 కూడా సార్ చెప్పారు, అది కూడా నేను తీసేయడానికి ప్రయత్నిస్తాను. అన్ని చెప్పి రిజల్ట్ చెప్పలేదు అందుకని. ఓకే, తప్పకుండా అండి. అండ్ నిజంగా చాలా గ్రేట్ థింగ్ సార్. మరి మీకు ఓపిక ఎలా వస్తుందో అది దేవుడికి తెలియాలి. చేసేది అది హార్డ్ వర్క్, ఎవరు అట్లా చేయలేరు హార్డ్ వర్క్. అని ఇంతమందికి ఇన్ని తయారు చేయాలంటే ఒక 11 దాకా ఒకటే వర్క్ చేస్తున్నారు. నిజంగా అది మట్టికి సార్ ఎంత చేస్తున్నారు, మేడం అంతే చేస్తున్నారు, టోటల్ ఫ్యామిలీ అంతా చేస్తున్నారు, వాళ్ళ అందరూ కష్టపడుతున్నారు గారు అందరూ కలిసి మా అందరి ఆరోగ్యాలు కాపాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అనుభవాలన్నీ పంచుకున్నందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మీకు సార్, మీరు ఇంత టైం స్పెండ్ చేసి ఈరోజు మా ప్రేక్షకులకి ఇవన్నీ వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, నిజాంపేటలో ఉన్న నేచర్ మంత్రాలో ఎలాగా వీళ్ళు డైట్తో అండ్ చేంజెస్తో లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట ఊళ్ళ నుంచి వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మీరున్న ప్లేస్కి కూడా వీళ్ళు కిట్ని ఇప్పుడు పంపిస్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు కూడా ట్రీట్మెంట్ కావాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.